ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. Also, అలానే 2 Thessalonians 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక chapter 1, మొదటి అధ్యాయము verses 7 to 9. 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. 2 Thessalonians 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక chapter 1, మొదటి అధ్యాయము verses 7 to 9. 7 నుంచి 9 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్త లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించిన దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పాత్రలు పడి నిత్యనాశ్రమాల దండన పొందుతారు. The Holy Scriptures are divided into 3 period timelines. పరిశుద్ధ లేఖనాలు 3 కాలాలుగా విభజింపబడి ఉన్నది. First one is from the book of Genesis to book of Malachi, the first period. మొదటి కాలం ఎలా ఉంది అంటే ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఒక కాలం. The period of prophecy about the first coming of Lord Jesus Christ. ఈ కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ గురించిన ప్రవచనాలు ఇవ్వబడిన కాలం ఇది. Secondly, రెండవదిగా from the book of Matthew మత్తయి సువార్త మొదలుకొని to Acts chapter 1. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం వరకు. It is the period of the Jesus Christ first coming. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ ఆయన వచ్చిన దాని గురించి సూచించే ఒక కాలం. It's a period of over 33 years. అది 33 సంవత్సరాల కాలం అయింది. First period is almost 4,000 years. మొదటి కాలము దాదాపు 4000 సంవత్సరాలు పట్టింది. Genesis to Malachi 4,000 years. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా 4000 సంవత్సరాల కాలం. Now Matthew to Acts chapter 1 is about 33 years. మత్తయి సువార్త నుంచి అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం వరకు కూడా 33 సంవత్సరాలు. And from Acts chapter 1 verse 11 to అపోస్తలుల కార్యంలో మొదటి అధ్యాయం 11వ వచనం నుంచి to Revelation chapter 22:20. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా We see about again church waiting for the coming of Lord Jesus Christ the second time. ఇక్కడ సంఘము యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తాం. So it's like 4,000 years waiting for the first coming. ఇది ఎలా ఉంది అంటే 4000 సంవత్సరాలు మొదటి రాకడ కొరకు ఎదురు చూసినట్టు. Now again 2,000 years for the second coming. ఇప్పుడు 2000 సంవత్సరాలు ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తుంది. And as we discussed, మనం ముందుగా చర్చించుకున్నది there are at least 280 prophecies about Christ in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో 280 ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఉన్నాయి. 370 New Testament verses to his second coming to judge people. నూతన నిబంధనలో 370 వచనాలు నూతన నిబంధనలో ఆయన మనుషులకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. Out of 7,959 verses in the New Testament, నూతన నిబంధనలో 7,959 వచనాల్లో every 25 verses touches on the theme of Christ coming. ప్రతి 25 వచనాలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి ప్రస్తావిస్తున్నాయి. There are 27 books in the New Testament Bible. నూతన నిబంధన గ్రంథంలో బైబిల్లో 27 పుస్తకాలు ఉన్నాయి. 23 books talk about the second coming of Lord Jesus Christ. ఇందులో 23 పుస్తకాలు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి చెప్తున్నాయి. Directly talking about the coming. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి సరాసరిగా మాట్లాడుతున్నాయి. Christ return, it says. ఎలా చెప్తుందంటే క్రీస్తు రాకడ, క్రీస్తు తిరిగి వస్తాడు, క్రీస్తు తిరిగి వస్తాడు అని చెప్తున్నాయి. So this subject or this matter is very prominent for the church. సంఘానికి ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనది. And when we desire to have this theme for this convocation, ఈ యొక్క కూడికలకు, ఈ కుటుంబములకు ఈ అంశం ఉండాలి అని మేము ఆశ కలిగినప్పుడు we thought, would this subject be difficult for people to understand? మేము అనుకున్నాము ఈ అంశము వినే వారికి అర్థం చేసుకోవడానికి ఏమైనా కష్టతరంగా ఉంటుందా అనుకున్నాము. But may the Holy Spirit God help us, and this is the desire of the Lord, that you may know or you may have the knowledge of the last days. అయితే దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఆత్మ మనల్ని నడిపించును గాక. ఇది దేవుని యొక్క కోరిక అయినది. ఏమిటి అంటే మనందరము కూడా అంత్య దినములలో ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది, ప్రభు రాకడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం ఆయన కోరిక. Out of 7 spirits of God, దేవుని యొక్క 7 ఆత్మలలో one spirit for meditation this year as a motto is the spirit of knowledge. ఒక ఆత్మ మన ధ్యాన నిమిత్తమై ఈ సంవత్సరం మోటో ఏంటి అంటే జ్ఞానాత్మ. So we should have so God will give us knowledge
so that we may know about all these things. ఈ విషయాలన్నీ మనం తెలుసుకునేలాగా దేవుడు మనకు జ్ఞానాత్మ సహాయం దయచేస్తాడు. What kind of knowledge should we have? మనకి ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి? Knowledge about the Father in heaven, పరలోకమందున్న తండ్రి గురించి మనం knowledge తెలుసుకోవాలి. about the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి గురించిన జ్ఞానం కలిగి When ఉండాలి. you say it is knowledge of Lord Jesus Christ, ఎప్పుడైనా సరే ఇది యేసుక్రీస్తు వారి గురించిన జ్ఞానం అని it చెప్తే means knowledge of Jesus Christ first coming, దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ గురించిన జ్ఞానము, his life, ఆయన జీవితం ఎలా జీవించాలో తెలుసుకోవడం, his death, ఆయన మరణం ఎలా ఉందో తెలుసుకోవడం, sacrifice on the cross of Calvary, కల్వరి శిలువ పైన ఆయన యొక్క బలియాగము త్యాగం ఎలా ఉందో his తెలుసుకోవడం, burial, ఆయన యొక్క భూస్థాపన ఎలా ఉందో his తెలుసుకోవడం, resurrection, ఆయన పునరుద్ధానం ఎలా ఉందో his తెలుసుకోవడం, ascension, ఆయన ఆకాశం ఎగిపోటు ఎలా వెళ్ళారో and his తెలుసుకోవడం, promise of coming back, అలానే ఆయన తిరిగి వస్తానని చేసిన వాగ్దానం and తెలుసుకోవడం, finally his return to this earth. ఇక ఆఖరిగా యేసుక్రీస్తు వారి యొక్క తిరిగి మరి ఈ భూమి మీద మరలా తిరిగి రావడం గురించి తెలుసుకున్నప్పుడు May our living Lord help us, may our loving Lord help us, so that we may have knowledge of these things. కాబట్టి మన ప్రియమైన దేవుడు, మన ప్రియమైన ప్రభువు వీటన్నిటి గురించిన జ్ఞానము మనం తెలుసుకునేలాగా సాయం చేయను గాక. Amen. ఆమేన్. So we have meditated about the assurance of his coming, ఆయన యొక్క రాకడ గురించి నిశ్చయత గురించి మనం ధ్యానించాం. and concerning the time of second coming, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సమయం గురించి మనం తెలుసుకున్నాం. and the manner of his coming, ఆయన ఏ విధంగా రాబోతున్నాడో చూసుకున్నాం. for what Christ is not coming, యేసుక్రీస్తు వారు ఎందుకు రావట్లేదో చూసుకున్నాం. and for what then he is coming for his coming. ఆయన అసలు ఎందుకు వస్తున్నాడో కూడా తెలుసుకున్నాం. For what is the purpose that he is coming? ఆయన రాకకి ఉన్న ఉద్దేశం ఏంటి? He is coming to raise the dead, ఆయన మృతులను లేపడానికి వస్తున్నాడు. both good and bad, మంచి వారిని చెడ్డ వారిని లేపడానికి and వస్తున్నాడు. then to give reward అతను of the righteous people and pass the sentence to the wicked people. నీతిమంతులకి ఏమో బహుమానాలు ఇవ్వడానికి లేపుతాడు, దుష్టులనేమో శిక్షకు గురి చేయడానికి ఆయన లేపుతాడు. And thirdly, మూడవదిగా important thing, ముఖ్యముగా he is going to deliver the kingdom of God into the hands of the Father. దేవుని యొక్క రాజ్యమును ఆయన తండ్రి చేతిలో పెట్టబోతున్నాడు. What is the kingdom of God? దేవుని రాజ్యం అంటే ఏంటి? Somebody tell me, anyone? ఎవరైనా ఒక్కరు చెప్పండి. What is the kingdom of God? దేవుని రాజ్యం అంటే ఏంటి? So the church that he has built for 2000 years, he is going to deliver into the hands of the Father. 2000 సంవత్సరాలుగా ఆయన కట్టిన ఈ సంఘమును ప్రభువు తండ్రి చేతిలో పెట్టబోతున్నారు. And after that, what is he going to do? ఆ తర్వాత ఆయన ఏం He చేయబోతున్నారు? is going to abolish the last enemy, that is death. ఆఖరిగా ఆయన చేయబోతుంది ఏంటంటే ఈ భూమి మీద మిగిలిన ఆఖరి శత్రువు అయిన మరణమును ఆయన కొట్టివేయబోతున్నాడు. So we need to be part of the kingdom of Christ on this earth. ఈ భూమి మీద క్రీస్తు రాజ్యంలో మనం పాలుభాగస్వామైన After that, what happens? ఆ తర్వాత ఏం జరుగుతుందంటే Then comes the end. అంతం వస్తుంది. Very prominent subject here, young man and women, please understand. దేవుని సహోదరి సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Number of times Jesus spoke about the end of the world. యేసుక్రీస్తు వారు చాలా సార్లు ఈ యొక్క భూమి అంతం గురించి, యుగాంతం గురించి He మాట్లాడారు. has warned the disciples rigorously. ఆయన శిష్యులను అనేక సార్లు హెచ్చరించారు. The vigorous warnings, a series of warnings to the disciples, to the people of Israel, and to the church later through Holy Spirit. ఆయన శిష్యులను, ఆ తర్వాత ఇశ్రాయేలీయులను, సంఘాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పదే పదే ఈ యొక్క అంత్యకాలం గురించి హెచ్చరిస్తూ The వచ్చారు. end of the world. ఈ యొక్క భూమి అంతం గురించి, యుగాంతం గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. We'll let us see what Jesus spoke about it. దాని గురించి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారో చూద్దాం. End of the world. ఈ యొక్క యుగాంతం గురించి Matthew మత్తయి సువార్త chapter 13, 13వ అధ్యాయం verse 40. 14వ వచనం. Matthew మత్తయి సువార్త chapter 13, 13వ అధ్యాయము verse 40. 40వ వచనం. All together reading, please. అందరం కలిసి దయచేసి చదువుకుందాం. For just as the days are gathered, అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. so shall it be at the end of the age. Also, అలానే Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయము verse 49. 49వ వచనం. So it will be at the end of the age, the angels will come to separate the wicked from among the just. What do we see here? ఇక్కడ ఏం చూస్తున్నాం? When the world is coming to an end, ఈ యొక్క యుగము లేదా ఈ భూమి సమాప్తం ముగిసే సమయం God is going to do a separation job. దేవుడు వేరుపరిచే ఉద్యోగాన్ని పనిచేస్తున్నాడు. The Lord's utmost prioritized work is separating people. దేవుడికి అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనుషులను విభజించడం. He is going to separate good people from the wicked people. దేవుడు చెడ్డవారిలో నుంచి మంచి వారిని వేరు చేస్తున్నాడు. That is what he told in the parables. ఆ యొక్క ఉపమానాల్లో కూడా ప్రభు అదే చెప్పాడు. So the tares are gathered up and burned. గురుగులన్నీ కూడా పోగు చేయబడి, విభజించబడి, The కాల్చివేయబడతాయి. wheat is so precious and kept aside for the Lord. ప్రశస్తమైన గోధుమలు ప్రభు కొరకు ప్రత్యేకించబడినవి. The angels will come forth and do that
దూతలు వచ్చి ఈ పని చేస్తారు. They will separate the wicked people from this world, ఈ లోకంలో నుంచి దుష్టుల్ని దూతలు వచ్చి వేరు చేసి and they are sent to the hellfire. వారందరినీ కూడా అగ్ని మంటలోనికి పంపింపబడతారు. Hell is real. నరకం నిజము. Heaven is real. పరలోకం నిజము. Heaven is prepared for the just, పరలోకము నీతిమంతుల కొరకు తయారు చేయబడింది. because he promised. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. John's Gospel chapter 14 verse 3, he promised, I will come again. యోహాను సువార్త 14:3 ఆయన వాగ్దానం చేశాడు, నేను తిరిగి వస్తానని. So and he said, I am going to prepare mansions. There were many mansions in my father's house. I am going to prepare for you. ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వస్తానని చెప్పాడు. So the heavenly kingdom, or the dwelling place of the Father, is for the just and righteous people. పరలోకము లేదా పరలోకమందుల తండ్రి నివసించే ఆ ప్రదేశము కేవలం నీతిమంతుల కొరకు మాత్రమే. What about the other one? మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? The rest of the people are wicked people. మిగిలిన వారందరూ దుష్ట ప్రజలు. For them, there was a hellfire that is prepared. అయితే వారి కొరకు ఏం సిద్ధపరచబడి ఉన్నదంటే అగ్ని నరకాగ్ని సిద్ధపరచబడింది. We have to understand this now. ఈ విషయాలు మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. This is not a story. ఇదేదో ఒక కథగా, This is not somebody's imagination. ఏదో ఒకళ్ళు ఊహించడం వల్ల కలిగిన మాటలు కాదు. It is a real thing. ఇది నిజమైన విషయం. The world is going to an end. ఈ యుగము, ఈ భూమి అంతా కూడా అంతమైపోతుంది. It is going to be destroyed. అది నాశనం చేయబోతుంది. 2 Peter 2వ పేతురు chapter 3 3వ అధ్యాయము verse 10. 10వ వచనము. 2 Peter 2వ పేతురు chapter 3 3వ అధ్యాయము verse 10. 10వ వచనము. But the day of the Lord will come అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. like a thief. Read all together. In which ఆ దినమున ఆకాశము మహాకాశము కదిలించిపోవును, పంచభూతములు వికటమైన మేఘములు కదిలించిపోవును, భూమియు దాని కృత్యములు and కాలిపోవును, the earth and its works will be burned up. You see, the day of the Lord will come like a thief. చూడండి ప్రభు దినము దొంగ వచ్చినట్లు రాబోతుంది. Oh, without any warning. ఎలాంటి హెచ్చరిక లేకుండా Tell me, వస్తుంది. brothers and sisters, చెప్పండి సోదరి సోదరులారా, is thief going to warn you before he comes? అది దొంగతనానికి వచ్చే ముందు మీకు హెచ్చరించి వస్తాడా? Hey, hello, I'm coming tomorrow. Catch me if you can. హలో, రేపు వస్తున్నాను మీ ఇంటికి, నీకు వీలైతే నన్ను పట్టుకొని సవాల్ ఇస్తాడా? దమ్ముంటే పట్టుకో, దమ్ముంటే పట్టుకో అంటాడా? చేతనైతే పట్టుకో. చేతనైతే పట్టుకో అంటాడా? సవాల్ విసురుతాడు దొంగ. దొంగ సవాల్ ఇస్తాడా? Why? ఎందుకు ఇస్తాడు? He wants to steal away the valuable things. నీ దగ్గర ఉన్న విలువైన వస్తువుల్ని అతను దొంగిలించాలనుకుంటున్నాడు. So దొంగిలించాలనుకుంటే చెప్పకుండా తీసుకెళ్ళిపోవాలి. దొంగిలించాలనుకుంటే చెప్పకుండా తీసుకెళ్ళిపోవాలి. Jesus Christ is a thief. యేసుక్రీస్తు వారు కూడా ఒక దొంగ. What kind of thief is he? ఆయన ఎలాంటి దొంగ? He is going to come. He is going to come ఆయన వచ్చి without any warning. వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. He is going to come ఆయన వస్తున్నాడు and he without any warning, ఎలాంటి హెచ్చరిక లేకుండా, and he will steal the valuable things from the earth. ఈ భూమి మీద నుంచి అత్యంత విలువైన వస్తువులు ఆయన దొంగిలించుకుని What is the most valuable thing that he has purchased on this earth? ఈ భూమి మీద ఆయన కొనుక్కున్న అత్యంత విలువైన వస్తువు ఏంటి? Acts of Apostles says, with his precious blood he has purchased us, in his own blood. అపోస్తలుల కార్యం చెప్తుంది కదా, తన యొక్క స్వరక్తం ఇచ్చి మనందరూ కూడా ఆయన The సంపాదించుకున్నాడు. church is the precious thing on the earth. ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏంటి అంటే క్రీస్తు సంఘమే. So he is going to come like a thief and steal away the church and take it to the middle. ఆయన దొంగ వలె వచ్చి ఆయన సంఘాన్ని దొంగిలించుకొని మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎత్తుకెళ్ళిపోతాడు. He ఎత్తుకెళ్ళిపోతాడు. will catch up and take it up to the middle. సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు మధ్యాకాశాన్ని. And the rest will go for the hellfire. మిగిలిన వారందరూ కూడా నరకాగ్నికి వెళ్ళిపోతారు. So you need to understand. కాబట్టి మనం So అర్థం that చేసుకోవాలి. day the Lord will come like a thief. కాబట్టి ఆ రోజు దేవుడు దొంగ వలె వస్తాడు. You don't think that it is only comparison. ఇదేదో కేవలము ఏదో అలంకార రూపంగా మీకు పోల్చి చెప్పడానికే ఇట్లా మాటలు ఇచ్చారు అనుకోవద్దు. God did not just the day will be like a thief. No, he said, I am the thief. ఆ దినము దొంగ వలె ఉంటది అన్నట్లా ఆయనే దొంగలాగా వస్తాడు అంటున్నాడు. Because for the confusion, Peter made it very clear here. ఇలా ఎక్కడైనా మనం కన్ఫ్యూజ్ అవుతామేమో అని పేతురు ఇక్కడ చాలా The స్పష్టపరిచాడు. day of the Lord ప్రభు దినము will come like a thief. దొంగ వచ్చినట్లు వచ్చును. In which what happens? అక్కడ ఏం జరుగుతుంది? In which what happens? ఆ దినం ఏం జరుగుతుంది? Valuable things will go away. ప్రశస్తమైనవన్నీ కూడా వెళ్ళిపోతాయి. The day will come like that. ఆ దినం అలా రాబోతుంది. Lord is going to take away his people, ప్రభు తన ప్రజలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. and the valuable things will be with him. ప్రశస్తమైనవన్నీ కూడా ఆయనతో కూడానే ఉంటాయి. Now again, ఇప్పుడు మరలా in which what happens? అందులో ఏం జరుగుతుంది? ఇంకా Heavens will pass away. ఆకాశములు గతించిపోతాయి. How they will go? How they will pass away? ఎలా With a గతించిపోతాయి? roar, and all the elements will be destroyed with the intense heat. ఆకాశంలో మహాధ్వనితో గతించిపోతాయి. Mahadvani. మహాధ్వనితో Oh, what a thing! People will be wondering. ప్రజలందరూ కూడా
అబ్బురుపోతారు, They'll be ఆశ్చర్యపోతారు, trembling with fear. భయంతో వణికిపోతారు. Oh, what is this roar of the heaven? ఈ ఆకాశంలో ఈ మహాధ్వని ఏంటి? Why are they making sound like this? ఇలాంటి శబ్దం ఎందుకు వస్తుంది? What happened very recently, ఇటీవల ఏం జరిగిందంటే, after the rainy season, వర్షాకాలం అయిపోయిన తర్వాత there came a winter season. మనకి శీతాకాలం వచ్చింది. After 1.5 months of winter, it started raining again. 1.5 మాసాలు గడిచిన తర్వాత శీతాకాలంలో మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యాయి. So after that, what happened? After what happened, some rains came. కొన్ని వర్షాలు వచ్చాయి. One day, ఒక రోజు all of a sudden, అకస్మాత్తుగా వచ్చింది. it was roaring like anything. గొప్ప గొప్ప ఉరుములు శబ్దాలు వినపడుతున్నాయి. The government said, "Be careful, don't go outside. There is a possibility of the strikes and thunderbolts." ప్రభుత్వం హెచ్చరించింది, ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దు, అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వడగళ్ళు పడే అవకాశం ఉందని చెప్పారు, పిడుగులు పడే అవకాశం అని చెప్పారు. So no one went outside. కాబట్టి ఎవరు బయటకు The వెళ్ళదు. whole day it was roaring. ఆ దినమంతా కూడా ధ్వని వినపడతానే ఉంది. I was coming from my workplace. నేను నా పని ముగించుకొని It వస్తున్నాను, started raining. వర్షం పడుతుంది. So I went into the under the subway of a bridge. సబ్వే బ్రిడ్జ్ కిందకు వెళ్ళారు. So my mom called. మా తల్లి గారు పిలిచారు, She said, "Don't come. రావద్దు అని చెప్పారు. Don't come. రావద్దు, Till it is finished." ఇదంతా ముగిసేంత వరకు కూడా So I బయలుదేరుతారు. tried to get into a nearby hotel, sat there, ate something, and waited at least 3 hours. దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో కూర్చొని తినేసేసి 3 గంటలు అక్కడ ఎదురు చూశారు. 3 hours it was roaring like anything. 3 గంటల సేపు కూడా ఆ శబ్దం వస్తానే So ఉంది. terrible. ఎంతో భయంకరంగా Now వస్తుంది. tell me, ఇప్పుడు చెప్పండి, if the whole earth has to be end, ఒకవేళ ఈ భూమి అంతా కూడా how అంతమైపోవాలంటే many days it is going to take? ఎన్ని రోజులు తీసుకుంటుంది అది? Remember the days of Noah. నోవా దినములు జ్ఞాపకం The last చేసుకోండి. days are like the days of Noah. అంత్య దినములు నోవా దినముల వలె ఉంటాయి. What happened? అప్పుడు ఏం జరిగింది? 40 days and 40 nights. 40 రాత్రులు 40 పగళ్ళు. God did not kill them at a stance. దేవుడు ఒక రెప్పపాటులో చంపేలా. What did he do? ఆయన ఏం చేశాడు? First he killed small people. చిన్న పిల్లల్ని చంపేశాడు. Then people who ran into the houses. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఇళ్ళలోకి వెళ్ళారు, He killed them. వారు కూడా చంపేశాడు. The women he killed. ఆ తర్వాత స్త్రీలు Old చంపేశాడు, people he killed. వృద్ధులను చంపేశాడు. Some people jumped there and climbed their houses. కొంతైతే వాళ్ళు ఇల్లు ఎక్కారు. So after that he finished houses. ఆ తర్వాత ఇంటి మీద ఎక్కిన వారు కూడా Then some చంపేశాడు. strong people like you went out to the mountains. ఆ తర్వాత మీలాంటి బలవంతులు పర్వతాలు ఎక్కారు. The water was flowing. నీరైతే ప్రవహిస్తూనే It ఉంది. is roaring. అది ఎంతో శబ్దంతో What happened? What happened? ఏం The జరిగిందంటే mountains were also submerged in the water. ఆ నీళ్లలో పర్వతాలు మునిగిపోయాయి, Nothing is left. ఏది మిగలలేదు. 40 days and 40 nights. 40 రాత్రులు 40 పగలు. Oh, the outcry of death. మరణ ధ్వని, మరణ రోజు The ఏర్పడుతుంది. roar of the heavens. ఆ యొక్క ఆకాశములు గర్జిస్తున్నాయి. Why? ఎందుకని? Pouring down. ఎందుకంటే Everything is pouring down. ఆకాశంలో నీరంతా 40 days and 40 nights of flood. 40 రోజులు 40 దినాలు 40 It is going to happen again. మరలా అలాంటి కాలం Now రాబోతున్నాయి. what is he going to come? ఆయన ఏం చేయబోతున్నాడు? ఏం తీసుకురాబోతున్నాడు? What is it going to come? ఏం మనకు రాబోతుంది? Now it is fire. ఇప్పుడు అగ్ని రాబోతుంది. Earlier it is water. అంతకు ముందు నీరు వచ్చింది. So it is called flood. అది జలప్రలయం అయింది. Now it is not jalapralayam, it is fire pralayam. ఇప్పుడు జలప్రలయం కాదు, అగ్ని ప్రళయం. Now the whole fire is going to come. ఇప్పుడు ఏవైతే అగ్ని దాచబడిందో అగ్ని తక్కువ పడుతుంది. Now recently in the last week, గత వారంలో the city of Los Angeles, లాస్ ఏంజలీస్ అనే ఒక పట్టణం ఉంది. it was with a fire accident now. అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. Now 10 or 20 people died so far. 10-20 మంది ఇప్పుడు వరకు చనిపోయారు. So the whole city was in the fire. ఆ పట్టణం అంతా కూడా మంటల్లో ఉండిపోయింది. People are taking photographs and see the wrath of God. ప్రజలందరూ కూడా ఫోటోలు తీసుకొని చూడు ఇది దేవుని ఉగ్రత అంటున్నారు. Shall I tell you? నేను ఒకటి It చెప్పనా? is not wrath of God. అది దేవుని ఉగ్రత కాదు, Baki hai. ఇంకా బాకీ ఉంది. Picture abhi baki hai. ఇంకా బాకీ ఉంది. It is not even God's wrath. అది దేవుని యొక్క ఉగ్రత Ugrate కాదు. kaadu. Somebody had made a mistake. It was an accident. ఎవరైతే పొరపాటు చేశారో అగ్ని అంటుకుంది అంతే. You know what happens? ఏం జరుగుతుందో When the తెలుసా? fire comes from the heaven, ఆకాశం నుండి అగ్ని దిగినప్పుడు roaring of the heavens you will see. ఆకాశంలో మహాధ్వనితో గర్జించడం మీరు Let's read చూస్తారు. that. అది చూడండి, Roaring of the heavens. మహాధ్వనితో ఆకాశంలో మహాధ్వనితో And గర్జించుకోవడం. what happened? No. There will be a roar of heaven. ఆకాశంలో మహాధ్వని పుడుతుంది. They will be shouting, roaring and roaring. ఆ మహాధ్వని గర్జన వినపడుతూ ఉంటుంది. Making those sounds, they will go away. Making those sounds, they will go away. ఆకాశంలో ఆ ధ్వని చేస్తూ చేస్తూ అవి గతించిపోతాయి, You వెళ్ళిపోతాయి. won't see heaven anywhere. ఇక చుట్టూ ఆకాశం మీకు కనపడదు. You are so terrified. ఇంకా భయపడిపోతావు. What do you see? ఏం చూస్తున్నావు? All the stars of the universe, planets, galaxies, you are seeing directly. విశ్వంలో ఉన్న నక్షత్రాలు యొక్క గ్రహాలన్నిటి కూడా మీరు సూటిగా చూస్తారు. Are you understanding? మీకు అర్థమవుతుందా? Are you understanding? అర్థమవుతుందా? Hello? హలో, Praise the Lord. హల్లెలూయా. So the point is, you are seeing the heaven, the sky, ఇప్పుడు ప్రస్తుతం ఆకాశం చూస్తున్నాను. blue sky, ఆ బ్లూ కలర్ లో ఉన్న ఆకాశం, nice clouds, మంచి మేఘాలు, birds,
ఆ పక్షులు. It's beautiful to see. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. Now what happens? ఏం జరిగిందంటే When the God orders, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు the heavens will keep roaring ఆకాశములు గర్జిస్తూ ఉంటాయి. for days and days, దినాల కొలది గర్జిస్తూ ఉంటాయి. striking and thunders, ఉరుములు ధ్వనులు చేస్తూ ఉంటాయి. and fire will be falling on the earth. ఆకాశం నుంచి అగ్ని భూమి మీద కురుస్తుంది. These clouds will go. మేఘాలు వెళ్ళిపోతాయి. Blue sky will go. బ్లూ కలర్ లో ఉన్న ఆకాశం వెళ్ళిపోతుంది. To make you understand, మీకు అర్థం అవ్వాలి. this hydrosphere, this lithosphere, this spheres will be gone. ఆకాశంలో ఈ హైడ్రోస్పియర్, లిథియోస్పియర్ ఈ యొక్క లేయర్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. In social you have 3 layers. సోషల్ లో మనకు మూడు పొరలు ఉంటాయి. One is the earth, another 3 is on the top. ఒకటేమో ఈ భూమి మీద చూస్తాం, మిగతా అన్ని కూడా పైన ఉన్నాయి. ఆకాశం Water and sky and all. All this will go. ఇవన్నీ కూడా ఈ లేయర్స్ అన్ని పొరలు వెళ్ళిపోతాయి. So suddenly the whole world will be witnessing directly the solar system above them. యావత్ భూమి కూడా పైన ఆకాశాన్ని ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఆకాశం పైన ఏమో ఉన్నాయో మనుషులందరూ చూస్తారు. They will be terrified. భయపడిపోతారు. They could see Jupiter. జూపిటర్ They చూస్తాం, could see Saturn. సాటర్న్ They could చూస్తాం, see Venus. వారు ఇంకా వీనస్ It's చూడగలుగుతారు. not like that. Thousands and thousands of solar systems they are seen directly. ఆ వేల కొలది యొక్క సూర్య ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్స్ అన్నిటి కూడా మీరు సూటిగా చూడగలుగుతున్నారు. Book of Job says, యోగ గ్రంథం చెప్తుంది, so the stars are making noise నక్షత్రాలు ధ్వని చేస్తున్నాయి, and they will make songs. వారు ఆ నక్షత్రాలు పాడుతున్నాయి. There is music in the space. ఆ ఆకాశంలో ఒక మంచి సంగీతం ఉన్నదట. మంచిది కాదు సంగీతం. సంగీతం ఉన్నది. So now the roaring of the stars and planets you will hear. ఇప్పుడు ఈ గర్జనంతా కూడా ఈ యొక్క గ్రహాలు నక్షత్రాలు అన్ని కూడా ఉంటాయి. It is like an alien sound. ఇదంతా మనకి ఇదంతా కూడా ఒక ఏలియన్ Your శబ్దం. heart will be trembling with fear. మన యొక్క హృదయాలన్నీ కూడా భయంతో You don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో You తెలియదు, don't know what to do. ఏం చేయాలో తెలియదు. And suddenly you అకస్మాత్తుగా will see all these stars falling on the earth. ఈ నక్షత్రాలన్నీ కూడా ఒకేసారి భూమి మీద పడడం మీకు చూస్తారు. And will be burning like anything. అన్నిటిని కూడా దహించి వేస్తాయి. Because can you imagine that? దీని ఊహించగలమా? You know what is the size of the star? ఒక నక్షత్రం One star is size of at least 2-3 earths. ఒక్కొక్క నక్షత్రము ఈ భూమికి 2-3 రెట్లు ఉంటది. Now all these will fast approaching the earth. ఇవన్నీ కూడా భూమి మీదకి చాలా వేగంగా పడిపోతా వస్తాయి. And you are terrified. ఇవన్నీ చూసి భయపడిపోతాం. But what happens, you know? ఏం జరుగుతుంది It తెలుసా? will take time. ఇవన్నీ జరగడానికి సమయం పట్టింది. Days and days, roaring. రోజులు కొద్ది రోజులు వెంబడి రోజులు ఇదంతా ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటది. ఈ ఆకాశంలో శబ్దాలు వినపడతా ఉంటాయి. And then what happens? అప్పుడేం జరుగుతుంది? All the elements will be destroyed with intense heat. పంచభూతములు మిక్కటమైన వేడముతో లయమైపోవును. And the earth and its works will be burnt up. ఇవన్నీ వీటిలో లయమైపోవచ్చు. ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దేవుడు ఆకలితో కనిపెట్టుచు. See what happens? All these things ఇవన్నీ కూడా will be burnt up. ఇవన్నీ కూడా కరిగిపోతాయి. For the second coming of Christ, యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో every one of us should be ready, మనందరం సిద్ధంగా ఉండాలి. watching and praying. మనందరం కూడా మెలకువగా ప్రార్థన చేస్తుండాలి. This is taught and emphasized by our Lord Jesus Christ. ఈ విషయాలన్నీ కూడా మనకి నేర్పించింది, మనకి ప్రాముఖ్యత తెలియజేసిన మన ప్రభువే. The apostles has warned us over and over, అపోస్తలులు మనల్ని తిరిగి మరలా హెచ్చరిస్తూ వచ్చారు. telling you, brothers and sisters, నేను చెప్తున్నాను సోదరి సోదరులారా, I have preached this unto you for many times. ఈ విషయాల గురించి నేను అనేక సార్లు మీకు బోధించాను. Public meetings I have taught. బహిరంగ సభల్లో నేను మీకు In నేర్పించాను. churches I have taught. సంఘంలో నేను మీకు Special నేర్పించాను. meetings I taught. ప్రత్యేకమైన కూడికల్లో నేను Youth మీకు meetings నేర్పించాను. I taught. యూత్ మీటింగ్ లో నేను మీకు Fasting నేర్పించాను. meetings I taught. ఉపవాస కూడికల్లో నేర్పించాను. Bible studies we taught. బైబిల్ స్టడీస్ లో నేర్పించాను. Again in this convocation I am teaching you. మరలా ఇక పరిశుద్ధ కూడికల్లో నేను మరలా మీకు I am నేర్పిస్తున్నాను. warning you. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. Oh dear church, ఓ ప్రియ సంఘమా, the heavens are going to roar and pass away. ఆకాశంలో మహా ధ్వని చేస్తూ With గతించిపోతున్నాయి. the intense heat, the elements of the earth will be destroyed. నిక్కటమైన మహా వేగముతో ఈ యొక్క భూమి ఉన్న కృత్యములన్నీ కూడా And కరిగిపోతున్నాయి. all the works that are in the earth will be destroyed and burnt up. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోవును. You need to be prepared. వీటికి మనం సిద్ధపడాలి. You need to be prepared. నీవు సిద్ధపడాలి. Why? ఎందుకని? There will be a great shout from heaven. ఆకాశంలో గొప్ప ఆర్భటం, మహా ధ్వని The వినపడబోతుంది. shout from the voice of archangel. ఆ ప్రధాన దూత శబ్దం The వినపడబోతుంది. trumpet of God shall blow with a great loud noise. గొప్ప శబ్దముతో దేవుని యొక్క బోర ధ్వని వినపడుతుంది. Lord Jesus will appear in clouds. యేసుక్రీస్తు వారు మేఘాలుడై వచ్చుచున్నాడు. Every eye shall see him. ప్రతి ఒక్క నేత్రం ఆయన చూస్తుంది. Every eye shall see him. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. Christians who are living on the earth ఈ భూమి మీద నివసించే క్రైస్తవులు will ascend up into the air. మధ్యాకాశంలోకి ఎత్తిపోతారు. They will join the presence of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలోకి వారు చేరుతారు. And they will join the club of all faithful of the ages in past. ఈ యొక్క గతంలో ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న బ్రతికిన వారందరి విశ్వాసులతో కలిసి వీరు చేరబోతున్నారు. The faithful of the ages past. అతను పితరులతో పాటు, పితరులు ఎవరైతే విశ్వాస పితరులు ఉన్నారో వారితో పాటు వీళ్ళు కలుస్తారు. And then
Concerning those who are not Christians, ఇంకా ఎవరైతే క్రైస్తవులుగా లేరో there's going to be a great tribulation. వారందరికీ కూడా మహాశ్రమ కలగబోతుంది. There is going to be a great wrath. గొప్ప ఉగ్రత వారి మీద No కలగబోతుంది. one could contain it. దాన్ని సహించగలిగిన వారు, తాళగలిగిన వారు ఎవరు ఉండరు. Notice what else will happen. ఇంకేం జరుగుతుంది The తెలుసా? heavens shall pass away ఆకాశములు with గతించిపోతాయి, a great noise. గొప్ప ధ్వని చేస్తూ The elements గతించిపోతాయి. and the earth will melt with fervent heat. పంచభూతములు మిక్కడమైన వేగంతో లయమైపోవును, భూమి దాని మీద కృత్యులు కాలిపోవును. Now who will remain? ఎవరు మిగులుతారు అక్కడ? Who will remain? ఎవరు మిగులుతారు? Who will remain? ఇలా జరిగినప్పుడు ఎవరు మిగులుతారు? Nothing. ఏది మిగలదు. God's people are in the midair. దేవుని ప్రజలేమో మధ్యాకాశంలో ఉన్నారు. Everyone is destroyed on the earth. భూమి మీద మిగిలిన వారందరూ కూడా Not నశింపజేయబడ్డారు. even a single person will remain. ఒక్క మనుషుడు కూడా మిగలడు. Everyone is subjected to the punishment or the judgment. దేవుని యొక్క తీర్పుకు, దేవుని యొక్క శిక్షకు ప్రతి ఒక్కరు గురవుతారు. What should we do now? ఇప్పుడు మనం ఏం చేయాలి? What should we do now? మనం ఏం చేయాలి? Listen to వినాలి. what Apostle Paul says. అపోస్తలులైన పౌలు చెప్పేవారు వినాలి. Romans chapter 14, రోమీయులకు రాసిన పత్రిక verse 11 14వ అధ్యాయం 11వ వచనం, and verse 12 also. 11, 12 I want all of you to read prayerfully and powerfully. దయచేసి బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా అందరూ కలిసి చదువుదాం. Romans chapter 14, రోమీయులకు రాసిన పత్రిక verses 14వ అధ్యాయం 11 and 12. 11, 12 వచనాలు. నా తోడు It is written, as I live, says the Lord, every knee shall bow to me, and every tongue shall. 10 నుంచి చదువుదాం. In Telugu from 11th to 10th verse. తెలుగు బైబిల్లో 10 నుంచి. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుము. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉంది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. So every knee shall bow to me, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, every tongue shall give praise to God. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును. So understand the secret here. ఇక్కడ ఉన్న మర్మం అర్థం చేసుకోండి. 2 things you do every day. ప్రతిరోజు నువ్వు ఈ 2 పనులు చేయండి. What should you do? ఏం చేయాలి? You should kneel down ప్రతి దినము మోకరించాలి, to pray. ప్రార్థించాలి. What should your tongue do? నీ నాలుక ఏం చేయాలి? It should praise God. దేవుని స్తుతించాలి. Always have this habit. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క అలవాటు కలిగి ఉండండి. Understand? అర్థమైందా? Isn't it simple? ఇది చాలా సులభమా కాదు. What should you do? ఏం చేయాలి? Kneel down, మోకరించి praise God. స్తుతించాలి, Kneel down, మోకరించాలి, praise God. దేవుని These స్తుతించాలి. 2 things should happen. ఏంటి జరగాలి? Because that is the symbol, or that is the signature that you're showing to God that you're obeying Him. ఇవి చేయడం ద్వారా దేవుడికి నువ్వేం చూపిస్తున్నావు అంటే, అయ్యా నేను నీకు లోబడుతున్నానని చూపిస్తున్నావు. Every one of us will have to give an account to God. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క అప్పగించాలి. You are going to be there. మనం అక్కడ ఉండబోతున్నాం. You are going to see the end. ఆ అంతాన్ని నువ్వు You చూడబోతున్నావు. are going to witness all the things that are happening here. ఇక్కడ జరగబోతున్న వాటన్నిటిని కూడా నువ్వు చూస్తావు. Only and only if you are a Christian ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే మాత్రమే will you be able to stand with Christ. క్రీస్తుతో కూడా You నిలబడగలుగుతావు. will go on to live forever and ever and be with our Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఈ యుగాయుగాలను నివసిస్తాం. Dear young man and woman, ప్రియ సహోదరి Jesus సహోదరులారా, is calling you. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని Jesus పిలుస్తున్నారు. is calling you. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని Jesus is పిలుస్తున్నారు. calling you to come to Him. ప్రభు ఆయన దగ్గరికి రమ్మని He is పిలుస్తున్నాడు. calling those who have never obeyed the gospel also. సువార్తకి ఎప్పుడు లెక్క చేయని వాళ్ళని కూడా విధేయులు అవ్వని వాళ్ళని కూడా ప్రభు ఈరోజు He is పిలుస్తున్నాడు. calling the unfaithful to repent now. ఎవరైతే అసమకంగా అవిశ్వాసం ఉన్నారో వారిని పశ్చాత్తాపడమని ఇప్పుడు పిలుస్తున్నాడు. Maybe you have taken baptism. బహుశా బాప్తిస్మం You తీసుకున్నాడు. must have gone astray. తిరిగి దూరంగా తప్పిపోయి ఉండొచ్చు. He is asking you to come back. ఇప్పుడు దేవుడిని తిరిగి రమ్మంటున్నాడు. Return and repent now for your sins. తిరిగి వచ్చి నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపడు. Otherwise you will be cast away. ఒకవేళ అలా చేయకపోతే నువ్వు నెట్టివేయబడతావు. World's end is coming. అర్థం రాబోతుంది. Whether you are ready or not, it is going to come. నువ్వు సిద్ధంగా ఉన్నా లేకపోయినా అర్థం రాబోతుంది. You have booked tickets for the train. ట్రైన్ కి మీరు కొన్ని టికెట్లు బుక్ చేస్తున్నారు. Whether you are prepared or not, ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉన్నా లేకపోయినా, whether you are traveling or not, ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నా the చేయకపోయినా train will go. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. You may say, అనొచ్చు. I have booked tickets for my flight, నువ్వు అంటావు నేను ఫ్లైట్ కి టికెట్లు బుక్ చేసుకున్నాను, but I am not going now. అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు నేను. You ask the airlines to stop the flight. ఎయిర్లైన్ వాళ్ళని ఫ్లైట్ ఆపమని చెప్పని I చెప్తాను. will go tomorrow. రేపు వెళ్తానని చెప్తాను. They will say, వాళ్ళు అంటారు, sorry sir, సారీ సార్, the flight already took away. ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. Why? ఎందుకని? No one will stop. ఎవరు దాన్ని ఆపలేరు. Just the way అదే రీతిగా the world is going to be vanished very soon. ఈ భూమి అంతా కూడా
అతి త్వరలో తుడిచిపెట్టబడబోతుంది. Church is going to be taken away. సంఘం తీసివేయబడుతుంది. Whether you wait for it or not, నువ్వు దాని కొరకు ఎదురు చూచినా లేకపోయినా everything is going to come to an end. ప్రతిదీ కూడా ఒక ముగింపుకు రాబోతుంది. The end of the end is coming. అన్నిటికీ అంతం సమీపిస్తుంది. So let this time be the time of your obedience for prayer. కాబట్టి ఈ సమయము మనము ప్రార్థన చేయటకు విధేయులంటకు సమయంగా ఉండగలరు. Prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. Prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. Oh dear church. ఓ ప్రియ సంఘమా, Prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. Finally, ఆఖరిగా let me ask you a question. ఒక ప్రశ్న మీ కొరకు. Would you be willing for your life to end in the same condition in which your soul is ending this service? God's plan is for man's salvation. God's plan దేవుని యొక్క ప్రణాళిక is for man's salvation. మనుషుడి యొక్క రక్షణ కొరకే. Now, would you want you to yourself to be saved నువ్వు రక్షింపబడాలనుకుంటున్నావా? and serve the Lord దేవుని సేవించాలనుకుంటున్నావా? in this service, ఈ పరిచర్యలో, in this service, ఇప్పుడు ఈ సర్వీస్ లో, in this special meeting? ఈ ప్రత్యేకమైన కూడికలో Do you want to end your life in the condition of the worldly people? లేదా లోకం వలె, లోకం ఎలా అంతమైపోతుందో అలా అంతమైపోవాలనుకుంటున్నావా? Or you want to enter the eternity? లేదా నిత్యత్వంలో Tell ప్రవేశించాలనుకుంటున్నావా? me, decide today. ఈ రోజు నిర్ణయించుకో. Today's meeting, ఈ దినం కూడికలో, after this meeting, ఈ కూడిక అవ్వగానే you decide yourself. నీ కొరకు నువ్వే How నిర్ణయించుకో. do you want to end your life? నీ జీవితాన్ని నువ్వు ఎలా ముగించబోతున్నావు? Whether you are ready or not, well, your life is going to end. నువ్వు సిద్ధంగా ఉన్నా లేకపోయినా నీ జీవితం ముగుస్తుంది. It will come to an end. అది అంతమవుతుంది, చివరికి వచ్చేస్తుంది. చివరికి వచ్చేస్తుంది. You will have to face it. దాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిందే. You have to go and face the Father. తండ్రి నువ్వు ఎదుర్కోవాల్సిందే. Your Lord Jesus Christ is going to judge you. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు తీర్పు తీరుస్తాడు. Then what is your answer? అప్పుడు నీ జవాబు What ఏంటి? is your conviction today? ఇప్పుడు నీ యొక్క ఒప్పుకోలేంటి? How do you want to end your life? నీ జీవితాన్ని ఎలా Do you ముగించాలనుకుంటున్నావు? want to end your life hopeless? నిరీక్షణ లేకుండా Do you ముగించాలనుకుంటున్నావు? want to end your life in misery? నీ జీవితము అసలు ఏ ఆశ లేకుండా Do you want ముగించుకోవాలనుకుంటున్నావా? to end your life in the hellfire? నీ యొక్క జీవితంలో నరకాలలో Do you ముగించాలనుకుంటున్నావా? want to end your life gnashing your teeth and weeping? నీ యొక్క జీవితంలో పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ రోదంలో ముగించాలనుకుంటున్నావా? Or do you want to joyfully enter people's group, the club of faithful? లేదా విశ్వాస సమూహంలో, విశ్వాస గుంపులోనికి సంతోషంతో ప్రవేశించాలనుకుంటున్నావా? Praising God. దేవుని స్తుతిస్తూ So if you వెళ్ళాలనుకుంటున్నావా? want to have a victorious life, నీకు జయ జీవితం కావాలంటే, partaking in the Lord's resurrection, ప్రభు పునరుద్ధానంలో పాలు కావాలంటే, in the second coming, ప్రభు యొక్క రాకడలో if నీకు you పాలు want to be taken to కావాలంటే, heaven, నీవు పరలోకానికి Kneel down now. ఇప్పుడు మోకరించు. kneel down now ఇప్పుడు మోకరించు. and pray to God. దేవునికి ప్రార్థించు. Ask for forgiveness. క్షమించమని అడుగు. Shall we all turn to the Lord? మనందరం ప్రభు ఎదుగుదాం. Ask for forgiveness. క్షమాపణ వేడుకుందాం. Let's look into the Lord in prayer. ప్రభు కొరకు ప్రార్థనలు కనిపెడదాం.